హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో డిఎస్సికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. వాటిని అయితే మనం వన్ బై వన్ అయితే తెలుసుకుందాం. అదేవిధంగా మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, షార్ట్స్ నోట్స్ అవి మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో మీకు అందించబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్కి లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి జాయిన్ అవ్వండి. మీకు అన్ని రకాల నోట్స్ అనేటివి వాట్సాప్ గ్రూప్లలో డైలీ షేర్ చేయడం అనేది జరుగుతుంది. మీరైతే తప్పకుండా మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. రైట్, ఇక మనం మొదటి అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి ద్వారా 25,000 పోస్టులు భర్తీ చేయాలి. ప్రమోషన్ల ఖాళీలను ఈ డిఎస్సిలోనే ఫిల్ చేయాలి. అభ్యర్థుల డిమాండ్, జిల్లాల వారీగా ఆందోళనలు. సో ఇక్కడ ఏవైతే ప్రమోషన్ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో సో వాటిని ఈ యొక్క డిఎస్సిలోనే జత చేయాలని చాలామంది అభ్యర్థులు అయితే నిన్న నిరసన తెలపడం జరిగింది. ప్రతి ఒక్క డిస్టిక్లో డిఎస్సి అభ్యర్థులు బయటికి వచ్చి లైబ్రరీలో కావచ్చు, వారి చదువుతున్న స్టడీ హాల్స్లో కావచ్చు, వారు ఉంటున్నటువంటి ప్రదేశాల్లో ఎక్కడైతే డిఎడ్ అండ్ బిఎడ్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటికి వచ్చి నిరసన తెలపడం అయితే జరిగింది. ఇది దాదాపుగా ప్రభుత్వ పెద్దల దృష్టికి అయితే వెళ్ళడం కూడా జరిగింది. సో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక్కడ జిల్లాల వారీగా చాలా ఆందోళనలు కూడా చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ ఏముందంటే ప్రజెంట్ ఒక మల్టీజోన్ 1లో దాదాపు ఒక 6,000 to 7,000 వేకెన్సీస్, నెక్స్ట్ మల్టీజోన్ 2లో కూడా ప్రమోషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ స్కూల్ అసిస్టెంట్ ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి. నెక్స్ట్ ఎస్జిటి టు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కంప్లీట్ కాగా మళ్ళీ అక్కడ ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ వేకెన్సీస్ అనేటివి ఏర్పడతాయి. సో అవన్నింటినీ కలుపుకొని దాదాపుగా ఒక ఈ 11,000 కొత్త ఇవన్నీ కలుపుకుంటే ఒక 25,000 అయితే పోస్టులు మొత్తం కలిపి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ 11,000కు ఇంకో ఏవైతే ఏర్పడ్డాయో మొత్తం దాదాపుగా ఒక 11,000-12,000 అనుకున్నా, ఒక 20,000 మొత్తం కలిపితే 20,000 అవుతుంది. ఈ దాదాపుగా ఈ 10,000 పోస్టులు కలుపుకున్నా, ఈ మొత్తం కలపకున్నా 10,000 తక్కువ ఒక 10,000 పోస్టులన్నా ఈ యొక్క డిఎస్సిలో కలపడం ద్వారా చాలామంది నిరుద్యోగులకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా డిస్టిక్లలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని డిస్టిక్లో 0 సబ్జెక్టులలో కొన్ని 0 పోస్టులు ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా ఎస్జిటీలలో కూడా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కొన్ని జిల్లాలలో. సో వాళ్ళ వేకెన్సీస్ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సో ఆ విధంగా ఆలోచించి ఆ యొక్క వేకెన్సీస్ని, ఈ యొక్క ఖాళీలని ఈ యొక్క డిఎస్సిలో కలిపి డిఎస్సి యొక్క షెడ్యూల్ని తొందరగా రిలీజ్ చేయాలని వారు నిరసన తెలపడం అయితే జరిగింది. ఒకసారి వాళ్ళు ఏమన్నారో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆ మెగా డిఎస్సి ద్వారా 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని అభ్యర్థులు అయితే డిమాండ్ చేయడం జరిగింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ మొత్తానికైతే 11,062 పోస్టుల సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కానీ ట్రాన్స్ఫర్స్ ద్వారా ఏర్పడవు, ప్రమోషన్ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 15,000 ఖాళీలను ఈ డిఎస్సిలో జత చేసి మొత్తం 25,000 ఖాళీలను నింపాలని వారు డిమాండ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డిఎస్సి పూర్తి షెడ్యూల్ని ప్రకటించాలి అని నిన్న డిమాండ్ చేయడం జరిగింది. కానీ డిఎస్సి పూర్తి స్థాయి షెడ్యూల్ ప్రకటించరు. పేపర్ల వారీగా పరీక్షలు ఎప్పుడో వెల్లడించని సర్కారు. గతంలో అయితే జూలై 15 నుంచి డిఎస్సి పరీక్షలని చెప్పడం జరిగింది. అభ్యర్థులు అయితే టెన్షన్లో ఉన్నారు. ఇదైతే కరెక్టే, ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఉంటుంది అనే ఉద్దేశం. చాలామంది పోస్ట్పోన్ కావాలి 1 month అని కోరుకుంటున్నారు. కానీ వారు ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి స్పందన లేదు. మనకు రీసెంట్గా ఆ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారు కూడా నిన్న ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. సో విద్యాశాఖకు కొత్త కమిషనర్ రావడం కూడా జరిగింది. సో మొత్తానికి కొద్దిగా మళ్ళీ టైం పట్టే అవకాశం ఉంది. అంటే వాళ్ళు షెడ్యూల్ ప్రకటించడంలో ఇంకా టైం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో చూడాలి మరి వాళ్ళు ఎంత తొందరగా ప్రకటిస్తారనే విషయం అయితే మనకు తొందరలోనే 1 week లోపే మీకు క్లియర్గా అయితే క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు. సో మనకు ఉన్నటువంటి సమాచారం 1 week. మీరు ఎక్కువ టెన్షన్ పడకండి. నేను ఒక విషయం చెప్తున్నానండి, మీరు ఈ యొక్క షెడ్యూల్ గురించి ఎక్కువ ఆందోళన చెందకండి. మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీకు ప్రతి జిల్లా నుండి నేను నిరసన కూడా తెలపడం జరిగింది. అంటే మీ కాంపిటీషన్ కూడా ఒకసారి చూసుకోండి ఎంత హెవీగా ఉందో. మీరు ఈ డిఎస్సి షెడ్యూల్ గురించి ఆందోళన చెందడం కంటే ఆ యొక్క టైంని మీ యొక్క ప్రిపరేషన్ మీద పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే డిఎస్సి షెడ్యూల్ అనేది వస్తుంది, వారంలోపు డిఎస్సి షెడ్యూల్ ప్రకటిస్తారు, మనకు తెలుస్తుంది. మనకు ఇంతకుముందు టెట్ షెడ్యూల్ వచ్చిందా లేదా. సో అదేవిధంగా డిఎస్సి షెడ్యూల్ కూడా వస్తుంది. మీరేదో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందకండి. మనకు కావాల్సినది ఈ యొక్క డిఎస్సి పోస్టులను ఇలా జారీ చేయాలి.
మన యొక్క పూర్తి స్థాయి షెడ్యూల్ని విడుదల చేయాలి. ఇది మన యొక్క డిమాండ్. సో అవి వస్తాయి. మన యొక్క ప్రిపరేషన్ అయితే ఖచ్చితంగా ఫోకస్గా ఉండాలి. ఎందుకంటే డిఎస్సిలో అనే ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నా, ఒక్క పోస్టుకు 4 ఉన్నా, 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, ప్రతి ఒక్క క్యాండిడేట్ అదే లెవెల్లో కాంపిటీషన్ ఇస్తాడు డిఎస్సిలో. వేరే పోస్టులలో అలా ఉండదు. ఈ గ్రూప్ 1 గ్రూప్ 2లో చాలామంది తక్కువ మంది కాంపిటీషన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, కానీ డిఎస్సిలో అలా ఉండదు. ప్రతి క్యాండిడేట్ చదువుతాడు, ప్రతి క్యాండిడేట్ కాంపిటీషన్ ఇస్తాడు. కాబట్టి మనకు ప్రతి సమయం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్క సెకండ్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. మీరు ఈ యొక్క షెడ్యూల్ గురించి వీటి గురించి ఆందోళన చెందకుండా మీ యొక్క సిలబస్ పూర్తి చేయడంపై మీరు కాన్సన్ట్రేట్ పెట్టండి. ఉన్న సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఎలా టైం టేబుల్ కేటాయించుకోవాలో సో దానికి అనుగుణంగా మీరు చదివే ప్రయత్నం చేయండి. దీని గురించి ఆలోచించకండి. షెడ్యూల్ గురించి అది జూలై 15 నుంచి వస్తుందా, పోస్ట్పోన్ చేస్తారా, ఇవన్నీ మీరు ఎక్కువ టెన్షన్ పడకండి. ముఖ్యంగా మీ సిలబస్ కంప్లీట్ చేసే దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఓకేనా? దానివల్ల మనము డిస్టర్బ్ అవుతాము. మన చదువు అనేది తగ్గిపోతుంది, చదవడం కూడా తగ్గిపోతుంది. డిస్టర్బెన్స్ వల్ల మనము చదివింది మర్చిపోతాము, టెన్షన్ అవుతుంది. సో ఇవన్నీ పక్కకు పెట్టేయండి. మీరు చదువుతూ ఉండండి. ఎంత అయితే ఫస్ట్ సిలబస్ ఎంత అవుతుందో కంప్లీట్ చేయండి. సో మనకు షెడ్యూల్ అనేది తొందరలోనే వస్తుంది. సో మీరైతే మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి, ఫోకస్ చేయండి. ఎవరైతే కంప్లీట్ కాలేదో, ఇంకా మీ యొక్క సిలబస్ కంప్లీట్ కాని వాళ్ళు దాని యొక్క ప్రిపరేషన్లో ఉండండి, కంప్లీట్ చేసే ప్రయత్నంలో ఉండండి. అయిన వాళ్ళు రివిజన్ చేసుకోండి. సో ఆ యొక్క ప్రిపరేషన్ ఉంటే మీకు బెటర్గా ఉంటుంది. మొత్తానికైతే మనకు ఈ యొక్క షెడ్యూల్లో, ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్లో దాదాపు ఒక 10,000 పోస్టులు కలిపిన చాలామంది అభ్యర్థులకు ప్రతి డిస్టిక్లో 5 నుంచి 30 పోస్టులు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినవి, 50 నుంచి ఒక 300 వరకు ఎడ్జిటీకి సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్న ప్రతి ఒక్క జిల్లాలో దాదాపుగా నిరసన తెలపడం జరిగింది. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారు నిన్న నిరసన తెలపడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల జిల్లా వాళ్ళు లైబ్రరీ దగ్గర, ఇక ములుగు జిల్లా వాళ్ళు కూడా నిన్న లైబ్రరీ దగ్గర వాళ్ళు కూడా నిరసన తెలిపారు. నిజామాబాద్ డిస్టిక్ వాళ్ళు, హన్మకొండ జిల్లాలో, అదేవిధంగా అవనిగడ్డలో కూడా నిన్న నిరసన తెలపడం అయితే జరిగింది. దాదాపుగా ప్రతి ఒక్క జిల్లాలలో వారైతే నిరసన తెలిపారు. ఈ రంగారెడ్డి జిల్లాలో కూడా నిరసన తెలిపారు. అదేవిధంగా ఇక్కడ జగిత్యాల జిల్లా వారు కూడా నిరసన తెలపడం అయితే జరిగింది. దాదాపుగా ప్రతి ఒక్క జిల్లా వారు డిఎడ్ అండ్ బిఎడ్ చేసిన అభ్యర్థులు నిన్న నిరసన తెలపడం జరిగింది. చాలా బెనిఫిట్ అవుతుంది. అంటే ఇటు నిరుద్యోగులకు కూడా న్యాయం జరుగుతుంది పోస్టులు పెరగడం ద్వారా. సో చాలా సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారు, మిస్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారు, మళ్ళీ దాదాపు ఒక 10 years 15 years నుండి వెయిట్ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారు. సో వాళ్ళందరికీ ఎంతో కొంత న్యాయం అయితే జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క నిరసన తెలపడం జరిగింది. దాదాపుగా కలిపితే చాలా బెటర్గా ఉంటుంది. సో ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో చూడాలి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేనైతే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియోని మీ యొక్క మిత్రులకు ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎంత రీచ్ అయితే మీకు అంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క వీడియోని చాలామందికి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.